హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసెట్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీసెట్ వారు అందిస్తున్న శిక్షణ తరగతిలో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్లోంచి లాగరిథమ్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద మెయిన్ బై లాగరిథమ్స్? సో వాట్ ఈస్ ద మెయిన్ బై లాగ్? సంవర్గమానము అని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వర్గమానము అని అంటే ఒక పదం యొక్క ఏదైనా ఒక పవర్ని రాసేదాన్ని వర్గమానము అని అంటాం. సో అది ఎన్నవ పవరో తెలిపేదాన్ని ఏమంటారంటే సంవర్గమానము అని అంటాం. సో దీని పేరు ఏంటంటే సంవర్గమానము అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఉందండి. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే సంవర్గమానం దేని గురించి చెప్తుంది ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 3 అనేది 9 కావడానికి దానికి వర్గము అంటే దాని యొక్క ఘాతము ఎంత ఉండాలి? 3 యొక్క ఘాతం అంటే బేస్ యొక్క ఘాతం. సో దీన్ని ఏమని రాస్తామంటే లాగ్ బేస్ 3 టు ద 9. దీని అర్థమైంది, ఇక్కడ బేస్లో ఉన్న 3 యొక్క ఏ ఘాతానికి ఏ పవర్కి 9 అనే విలువని ఇస్తుంది అని రాస్తాం. సో ఏ విలువకి ఇస్తుంది? 2 అనే విలువకి ఇస్తుంది. అంటే ఇప్పుడు లాగ్ బేస్ 3 టు ద 9 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే అర్థమైందంటే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అని అర్థం. లాగ్ 4 64 ఉంది. దీని యొక్క వాల్యూ ఎంత? నువ్వేం ఆలోచించాలి, అయ్యో నాకు తెలియదే ఇదంతా అని కాదు, సింపుల్ అండి. 4 అనే బేస్ ఉంది కదా, ఏ ఘాతము 64 అనే విలువని ఇస్తుంది. సో 4 4 ద 16 16 4 ద 64. సో 3 అనే ఘాతాన్ని ఇస్తుంది. కాబట్టి వాల్యూ ఎంత? 3. That means 4 cube is equal to the 4 of the power cube is equal to what is the value itself? 64. What is the value itself? 64. సో మీరు ఇంకా జాగ్రత్తగా చూసినట్లయితే లాగ్ సో 5 of 625 is equal to అంటే దీని అర్థమైంది. వాట్ ఈస్ దట్ మీన్ బై 5 to 625 అంటే 5 యొక్క ఏ పవర్కి అండ్ విచ్ పవర్ ఆఫ్ 5 ఇట్స్ గివ్స్ ద రిజల్ట్ యాజ్ 625. 5 యొక్క ఏ పవర్ 625 ఇస్తుంది. 5 5 is 25, 25 is 125, 125 is 625. దట్ ఈస్ ఈక్వల్ టు 4th పవర్ని. కాబట్టి 5 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 625గా మనం రాయడం జరుగుద్ది. ఓకే, అంటే దట్ మీన్స్ ఏదైనా ఒక సంఖ్య యొక్క పవర్ ఏ విలువనిస్తుందో ఆ పవర్ని చూపించేదాన్ని మనము లాగరిథమ్స్ అంటే సంవర్గమానము అని అంటాం. సో ఏదైనా ఎన్ అనే సంఖ్య యొక్క పవర్ ఎక్స్ అన్నది ఏ అనే విలువకి సమానమైంది అనుకోండి. దీని లాగరిథమ్స్లో ఏ విధంగా రాస్తామంటే లాగ్. సో దీని యొక్క బేస్ ఎన్, కాబట్టి బేస్ ఎన్ వాల్యూ ఏ ఇచ్చింది అంటే ఎన్ యొక్క ఏ పవర్కి ఏ అనే వాల్యూ వచ్చింది, ఎక్స్ అనే పవర్కి ఏ అనే వాల్యూ వచ్చింది. అంటే ద ఎన్ గివ్స్ ద రిజల్ట్ యాజ్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం రకరకాల పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో మనము రకరకాల ఫార్ములాస్ని చూసుంటాం. ఏమని చూసుంటాం మనము? ఎన్ పవర్ ఎక్స్ ఇంటూ ఎన్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ పవర్ ఎక్స్ ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ఏ అనే వాల్యూని చూసుంటాం మనం. అంటే భూములు సమానంగా ఉంటే పవర్స్ని ఏం చేస్తాం మనము? యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే ఎన్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాయాలి. అంటే అర్థమైంది, లాగ్ ఎన్ గివ్స్ ద ఏ అండ్ విచ్ పవర్, లాగ్ ఎన్ గివ్స్ ద బి ఆన్ విచ్ పవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. ఓకే, సో ఏమిస్తుంది? ఎక్స్ ఇస్తుంది, వై ఇస్తుంది. అంటే ఎక్స్ అనే పదానికి మరియు వై అనే పదానికి మధ్యలో ఇస్తున్నాం మనము వాల్యూ అనేది. ఇప్పుడు దీన్ని మనం గమనిస్తే సో లాగ్ ఎన్ అనేది కామన్గా ఉంది. సో ఏ ఇంటూ బీగా మనం రాసాం. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చింది మనకి? ఎక్స్ ఇంటూ వై అనే టర్మ్ అనేది రావడం జరిగింది. సో దట్ ఈజ్ లాగ్ ఆఫ్ ఎన్ టు ద ఏ ప్లస్ బి అనుకోండి. సో లాగు ఎన్ టు ద ఏ ఇంటూ బి అనుకోండి. సో ఎన్ టు ద ఏ ఇంటూ బి వాల్యూ ఏమి ఇచ్చింది మనకి? ఎక్స్ ప్లస్ వై అనే వాల్యూని ఇచ్చింది. అంటే లాగ్ ద సేమ్ బేస్ ఆఫ్ ఏ ఇంటూ బి విల్ గివ్స్ ద రిజల్ట్ యాజ్ ఎక్స్ ఇంటూ వై టు ద
ఎక్స్ ప్లస్ వై అనే రిజల్ట్ని ఇస్తుంది. సో మనం దీన్ని ఏమని రాస్తాము అని అంటే ఇట్స్ ఏ వెరీ సింపుల్ టర్మినాలజీలో మనం ఏం రాస్తామంటే లాగ్ ఎన్ టు ద బేస్ ఏ బేస్ ఎన్ టు ద బిని మనం ఏమని రాయొచ్చు అంటే లాగ్ ఎన్ టు ద ఏ ఇంటూ బిగా రాయొచ్చు. అంటే లాగరిథమ్స్లో మల్టిప్లికేషన్ కాస్త యాడిషన్గా డివైడ్ అవుతుంది, యాడిషన్ కాస్త మల్టిప్లికేషన్గా మనకు రాయబడుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దట్ ఈజ్ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100, 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000. నేనేం రాస్తానంటే ఇట్స్ ఏ లాగ్ 10 టు ద 100 ప్లస్ లాగ్ 10 టు ద 1000 రాస్తా. ప్లస్ చేస్తున్నా, 3 + 2 ఏమవుతుందండి 5 అవుతుంది, రైట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే లాగ్ 10 సార్ ప్లస్ ఉంది కదా, 100 + 1000 చేసి 1100 రాస్తా అనకూడదు, రాయకూడదు. ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 5 అయిందంటే అర్థం 10 యొక్క 5th ఘాతం యొక్క విలువను రాయాలి. 10 యొక్క 5th ఘాతం యొక్క విలువ ఏమవుతుందంటే 1000000 అవుతుంది. అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఈజీగానే 10 తీసుకోవడం జరిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5. 100 × 1000 ఈజ్ ఈక్వల్ టు 1 లేక్ తీసుకున్నాం మనం ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ అని అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ఏ ఇంటూ బిగా రాయొచ్చు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నుంచి వస్తుంది. సో సేమ్ కేస్ మనకి లాగ్ ఎన్ టు ద ఏ ప్లస్ లాగ్ బేస్ ఎన్ టు ద బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ ఎన్ టు ద ఏ ఇంటూ బి ఏ విధంగా వచ్చిందో, ఒకవేళ మైనస్ ఏమవుద్ది అని ఒకసారి గమనిస్తే లాగ్ ఎన్ అంటే బేస్ ఎన్ టు ద ఏ మైనస్ లాగ్ ఎన్ టు ద బి దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ ఏ బై బి అవుతుంది. సో ఏదైతే యాడిషన్ వచ్చినప్పుడు మనకు మల్టిప్లికేషన్ వస్తుందో, సబ్స్ట్రాక్షన్ వచ్చినప్పుడు రిజల్ట్లో బై వస్తుంది, డివైడెడ్ బై వస్తుంది. సో లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బిని మనం రాయవచ్చు. ఓకే అండి, రైట్. లాగ్ యొక్క బేస్ 10 ఉంటుందని ప్రామాణిక సంవర్గమానము స్టాండర్డ్ లాగరిథంగా పేర్కొంటాము. ద 10 బేస్ 2 అంటే లాగ్ బేస్ 10 టు 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 10⁻0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ చూడండి లాగ్ 10 టు ద 100 అంటే 2, ఎందుకంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి లాగ్ బేస్ 10 టు ద 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 3, 10 యొక్క క్యూబ్ 1000 కాబట్టి, అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి పైన ఎన్ని సున్నాలు ఉంటాయో దాన్ని మనం అన్ని సున్నాలుగా మనం రాయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే లాగ్ 10 టు ద 10⁻n ఈజ్ ఈక్వల్ టు n మనకు తెలుసు. సో నౌ లాగ్ 10 బేస్ టు ద 10, సో ఎన్ని ముందుకు రాస్తారు దీంట్లో n అవుద్ది, దట్ ఈజ్ ఈక్వల్ టు కూడా n, ఎందుకంటే లాగ్ 10 అంటే అర్థం 10⁻1 ఈజ్ ఈక్వల్ టు 10 అని అర్థం. కాబట్టి లాగ్ 10 బేస్ 10 యొక్క వాల్యూ ఎంత 1. సో దీన్ని మనం ఏమని రాస్తామంటే లాగ్ టు ద బేస్ ఏ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే బేస్ వాల్యూ పైన వాల్యూ సేమ్ ఉంటే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అదేవిధంగా లాగ్ ఏ టు ద x⁻n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాగ్ బేస్ టు ద ఏ ఇంటూ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే, సార్ నేను ఇప్పుడు 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 రాసా, దీని లాగరిథంలో ఎలా రిప్రజెంట్ చేస్తానంటే నేను లాగ్ బేస్ 3 టు ద 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 2, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, దీన్ని రివర్స్లో రాస్తా. సో 9⁻1/2 ఈజ్ ఈక్వల్ టు 3, 9⁻1/2 ఈజ్ ఈక్వల్ టు 3. అవునా కాదా? ఇప్పుడు దీన్ని నేను లాగరిథమ్స్లో రాస్తా. ఎలా రాస్తా? లాగ్ బేస్ 9 టు ద 3 అంటే 9 బేస్ కలిగిన వాల్యూ ఏ పవర్కి 3 అనే వాల్యూని ఇస్తుంది, ఏ పవర్కి 3 అనే వాల్యూని ఇస్తుందండి 1/2 అనే పవర్కి వాల్యూని ఇస్తుంది. మీరు ఇక్కడ గమనించండి, లాగ్ 9 3 యొక్క పొజిషన్స్ మారిస్తే దాని వాల్యూ ఏమైంది 1 రెసిప్రోకల్ అయింది. అంటే అర్థం లాగ్ ఏ టు ద బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే లాగ్ బి టు ద ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/x అవుతుంది. సో ఇక్కడ పదాల అమరిక మారితే ఇక్కడ ఎక్స్ అనేది కాస్త
1/xగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి, ఇది 3 ఉంది, లాగ్ బేస్ 3 టు ద 9 రైట్. సో మీరు ఇక్కడ గమనిస్తే యాక్చువల్గా లాగ్ బేస్ 3 టు ద 9 ఏమవుద్దండి, 3 ఇంటూ లాగ్ బేస్ 3 టు 9 అంటే 3 స్క్వేర్ 9 కాబట్టి ఇట్ విల్ బి 3 స్క్వేర్ అవుద్ది. సో 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6 లాగ్ 6 టు ద 36 ఉందనుకోండి. సో వాట్ ఇస్ ద వాల్యూ, 6 యొక్క స్క్వేర్ కాబట్టి 6 పవర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత, 36. మీరేం రాస్తున్నారో ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి మీరు. సో 5 టు ద లాగ్ 5 టు ద 125 అనుకోండి. సో 5 యొక్క ఏ పవర్లో 125 వస్తుంది, క్యూబ్లో. సో 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 125 వస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. రిజల్ట్ 9 యాజ్ 9, 36 యాజ్ 36, 125 యాజ్ 125. సో అర్థమైంది కదా. అంటే ఏమని రాయొచ్చు మనము, n పవర్ లాగ్ బేస్ n టు ద a, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు a. సో n పవర్ లాగ్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a అవుతుంది అన్న ఫార్ములాని కూడా మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా మనం రకరకాలుగా మనం ప్రశ్నల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ చూడండి, వెరీ సింపుల్ బేసిక్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, లాగ్ బేస్ 3 టు ద 27 అంటే అర్థమైంది, 3 యొక్క ఏ ఘాతంలో 27 వాల్యూ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో 3 యొక్క ఏ ఘాతంలో 27 వాల్యూ ఉంటుంది, 3 క్యూబ్లో. వాట్ ఇస్ ఆన్సర్, 3 క్యూబ్, దట్స్ ఇట్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 కాబట్టి వాల్యూ ఈజ్ 3. అంటే మీకు లాగర్థం ఏం చెప్తుంది అని కరెక్ట్గా అర్థమైతే ఈజీగా సింపుల్గా ఆన్సర్ చేస్తాం మనం. ఓకే, అంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ చేసినట్టుగా రైట్. సో ఈజ్ ఈక్వల్ 0 ఆన్సర్ ఇచ్చేసాం మేము, పర్లేదు. సో 7 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0. 36 లాగ్ 6 పవర్ 4. ఇది చూడండి, ఇది ఏంటంటే క్వశ్చన్ యాక్చువల్గా ఇలా ప్రింట్ అవ్వాలి, 36 పవర్ లాగ్ 6 పవర్ 4 అనేది ప్రింట్ అవ్వాలి. 6 పవర్ లాగ్ 6 టు ద 4 అనేది ఫిక్స్ అవ్వాలి. సో 36ని ఏమని రాయొచ్చు అంటే 6 స్క్వేర్ అంటే లాగ్ 6 టు ద 4 అని రాయొచ్చు. సో లాగ్కి ముందు 2 ఉంటే అది ఆ వాల్యూకి స్క్వేర్గా మారుద్ది. 6 పవర్ లాగ్ 6 టు ద 16. మీకు ఆల్రెడీ ఒక ఫార్ములాని చెప్పున్నాం, ఏమని చెప్పున్నాము, n పవర్ లాగ్ బేస్ n టు a అయితే దట్ వాల్యూ విల్ బి a. సో 6th అండ్ లాగ్ బేస్ టు ద 6 ఆఫ్ 16 అంటే దట్ వాల్యూ విల్ బి 16. సో వేర్ ఈస్ ద ఆన్సర్, హియర్ ఈస్ ద ఆన్సర్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి. 1 లాగ్ xy బై xyz ప్లస్ 1 లాగ్ yz బై xyz ప్లస్ లాగ్ zx xyz. 1 లాగ్ x మనం ఏమని రాయొచ్చు అంటే దాని రెసిప్రోకల్ని ఈ విధంగా రాయొచ్చు, xyz ఆఫ్ xy ప్లస్ xyz ఆఫ్ yz ప్లస్ లాగ్ ఆఫ్ xyz ఆఫ్ zxగా రాయొచ్చు. రాయొచ్చు కదండి, రైట్. సో రాసినప్పుడు ఇప్పుడు మనం వీటన్నిటికీ xyz కామన్గా ఉంది కాబట్టి మనం వాటిని యాడిషన్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. సో వెన్ వి మల్టిప్లై దట్ థింగ్స్ xyz log a plus b plus c is equal to a into b into c. So xy into yz into zx log xyz x into x square, y into y square, z into z square, xyz whole square, that is 2 into log xyz to the xyz. ఓకే, సో log a n square అంటే 2 అనేది ముందుకు వస్తుంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుద్ది. వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ సెల్ఫ్, 2 ఇట్ సెల్ఫ్. సో వాట్ ఈస్ ద వాల్యూ, 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ log base 10 to 2 is equal to 0.3013. Find the value of log base 10 to the 50 ఎంత. log base 10 to 2 is equal to ఎంత,
0.30103 ఉంది. నేను అడుగుతుంది ఏంది, లాగ్ బేస్ 10 to 50, రైట్ అండి. సో 50 కెన్ బి రిటన్ యాజ్ 2 into 25గా మనం రాయొచ్చు, అంతే కదండి. సో 2 into 25గా రాస్తే ఏమవుతుందంటే log 2 అయితే బేస్ 10 log 2 ప్లస్ log 10 బేస్ 5 స్క్వేర్ అవుతుంది. సో మళ్ళీ అక్కడ డిఫికల్ట్ అనేది వస్తుంది. సో మనం ఇంకొంచెము డెప్త్గా ఆలోచించి చూస్తే ఏమని రాయొచ్చు మనం దీన్ని. సో ఆలోచించి రాస్తే 50 కెన్ బి రిటన్ యాజ్ 100/2 రాయొచ్చు. సో 100/2 రాస్తే log 10 100 మైనస్ log 10 2 అని రాయొచ్చా రాయరదా. సో log 50 ఈజ్ ఈక్వల్ టు 100p/2 అని రాయొచ్చు. 100/2 అంటే log 10, 100/2 అంటే log a/bని మనము log a మైనస్ log bగా రాస్తాం. సో log a మైనస్ log b అంటే log 10 log బేస్ 10 to the 100 మైనస్ log బేస్ 10 to 2 అని రాయొచ్చు. అంటే log 10 బేస్ 10 to 50 ఈజ్ ఈక్వల్ టు log 10 100/2 దట్ ఈజ్ ఈక్వల్ టు log 10 100 మైనస్ log 10 to the 2 అని రాయొచ్చు. సో log బేస్ 10 to 100 ఏమవుతుంది, 2 అవుతుంది. సో 2 మైనస్, సో వాట్ ఈస్ ద వాల్యూ, 0.3013. సో 0.30103 రెండులోంచి 0.3013ని తీసేస్తే ఏమొస్తుందన్నది మన యొక్క ప్రశ్న. 1.79896 అనేది రావడం జరుగుతుంది. సో 2.0000లోంచి 0.30103ని తీసేస్తే వాట్ యూ గెట్. సో 10, సో 10లోంచి 3 పోతే 7, సో 9, సో ఇట్ విల్ బి 9. సో ఇక్కడ 9 ఉంటుంది, 9లోంచి 1 పోతే 8, ఇక్కడ 9, 9లోంచి 0 అంటే 9, ఇక్కడ కూడా 9, 9లోంచి 3 పోతే 6, దట్ ఈస్ 1.69897. సో మేబీ 1. ఇదండి, సో ఇక్కడ 1 ఉండాలి. సో 1.6987గా మనం రాస్తాం. సో వాట్ ఇస్ ద ఆన్సర్, 1.6987 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ log బేస్ 2 to the 16. సో 2 యొక్క ఏ పవర్ అనేది 16 అవుతుంది. వెరీ సింపుల్, 2 2 to the 4, 4 to the 8, 8 to the 16, దట్ ఇస్ ద 4th పవర్ అనేది log బేస్ 2 to the 16 అవుతుంది. నెక్స్ట్ log x 4 is equal to 0.4, then the value of x is log x to the 4 is equal to 4/10 అండి, 4/10. సో ఇప్పుడు మీరు దీన్ని గమనించినట్లయితే, సో log x 4/10 అంటున్నాం కదా మనం దీన్ని ఈ విధంగా రాస్తా. సో నాకు ఎలా మార్చగలిగితే అలా మార్చుకోవాలి నేను. సో log 4 to the x is equal to ఏమని రాయొచ్చు నేను, 10/4 రాయొచ్చు. 2 2s 2 2s 5, దట్ ఈజ్ 5/2. అంటే ఇక్కడ మీరు గమనించండి, log x to the 4 is equal to 5/2 అంటే 4 యొక్క 5/2 యొక్క పవరే x కదా. అంటే 4 పవర్ 5/2 is equal to x, దట్ ఈజ్ 4 పవర్ 5/2 అంటే √4/2కి √4 పవర్ 5 is equal to x, దట్ ఈజ్ 2 పవర్ 5 is equal to 32 is the answer. So what is the answer? 32 is the answer, that x is equal to value. సేమ్ దీన్ని సింపుల్గా రివర్స్ చేసి రాసాం. సో 4 యొక్క 5/2 పవర్కి x అనే వాల్యూని ఇస్తుంది అని అంటున్నాం మనం. కాబట్టి 4 పవర్ 5/2 యొక్క వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్, log √8/log 8 ఈజ్ ఈక్వల్ టు, ఓకే. సో ఫస్ట్ థింగ్, log √8/log 8. log √8 అంటే 1/2 ఇంటూ log 8. ఎందుకండి √8 అంటే 8 పవర్ 1/2, 8 పవర్ 1/2 ఉంది కాబట్టి బయటకు వస్తుంది బై log 8, and the both of the same terms are cancelled by the numerator to denominator, you will get 1/2 as the answer. So what is the answer? 1/2 as a answer.
నెక్స్ట్ వన్ చూస్తే a power x is equal to b power y, then which of the following is the correct? a power x is equal to b power y అయితే క్రింది వాటిలో ఏది సరైంది అంటున్నాడు. సో a పవర్ x is equal to b పవర్ y అని రాసాం. సో నేను ఏం చేస్తానంటే ఇరువైపులా లాగ్ తీసుకుంటా. లాగ్ a పవర్ x is equal to లాగ్ b పవర్ y. లాగ్ a పవర్ x is equal to లాగ్ b పవర్ వైగా మనం రాస్తున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు, రైట్? సో రాసేది ఏముందంటే లాగ్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ బి పవర్ వై. లాగ్ బి పవర్ వై. మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. లాగ్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ బి పవర్ వై బోత్ ఆర్ ఈక్వల్ కదా. సో బోత్ ఆర్ ఈక్వల్ అంటే వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే లాగ్ ఏ బేస్ టు ద ఎక్స్ ఆఫ్ లాగ్ బేస్ టు ద బి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? సో 1 అంటే మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం మనం దీన్ని? ఇక్కడ చూడండి, లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అంట. ఓకే, సో లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అంట. ఇక్కడ చూడండి మీరు, లాగ్ ఏ బై ఎక్స్ అన్నాడు. సో ఏ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం సంథింగ్ ఎన్ తీసుకుందాం. సో రెండు వైపులో లాగ్ అప్లై చేస్తే ఏమవుద్దండి, లాగ్ ఏ టు ద ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుద్ది, రైట్? బీ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు కూడా ఎన్ఏ, ఎందుకంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీ పవర్ వై కాబట్టి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బీ టు ద ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో వై కదా. అంటే లాగ్ ఏ టు ద ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, లాగ్ ఎన్ టు ద బీ ఈజ్ ఈక్వల్ టు వై. సో లాగ్ ఏ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. సో దట్ ఈజ్ లాగ్ ఎన్ టు ద ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రాద్దాం బై లాగ్ ఎన్ టు ద బీ ఈజ్ ఈక్వల్ టు వై రాద్దాం. So whether it are numbers or terms are changed, it will be 1 by x, it will be 1 by y. So 1 by x by 1 by y ఏమవుద్ది, that is equal to log a by log b is equal to, ఎందుకంటే బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి we can written as y by x. ఏ విధంగా రాయొచ్చండి, y by x అని రాయొచ్చు. సో 1 అని రాయొచ్చు, 1 ఆప్షన్ లేదు కాబట్టి log a by log b is equal to ఏమని రాస్తాం, y by x అని రాస్తాం. సో ఏ బై ఎక్స్, ఏ పవర్ ఎక్స్ టు ద బీ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ఆన్సర్, రైట్ అండ్ క్లియర్. సో మనం ఏం చేస్తామంటే ఎన్స్ని మార్చాం. సో బేసెస్ సేమ్ ఉండాలి. మనం లాగ్ ఏ బై లాగ్ బి తీసుకుంటప్పుడు 1 బై ఎక్స్ బై 1 బై వై రాస్తాం. 1 బై ఎక్స్ బై 1 బై వై అనేది వై పైకి వెళ్తుంది, దట్ ఈస్ వై బై ఎక్స్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి వై బై ఎక్స్. 2 log 10 to the 5 ప్లస్ లాగ్ బేస్ 10 to 8 మైనస్ 1/2 ఆఫ్ లాగ్ బేస్ 10 to 4 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? ఇక్కడ ఏం రాస్తారంటే ఫస్ట్ థింగ్ లాగ్ బేస్ 10 to 2 అనేది తీసుకొస్తే 5 స్క్వేర్ అవుద్ది 25 ప్లస్ లాగ్ 10 to the 8 అదేవిధంగా ఉంచనియండి మైనస్ 1/2 అనేది దానికి వెళ్తే లాగ్ 10 √4i2 అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ లాగ్ సి ఉంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి అంటే మనం ఏం రాస్తాం, మనము 25 into 8/2 దట్ ఈస్ లాగ్ బేస్ 10. మొత్తం టర్మినాలజీని ఒక దాంట్లోకి రాసేసాం. 2 4 8 దట్ ఈజ్ లాగ్ టు ద బేస్ 10 టు ద 100 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ, 2 ఈజ్ ద వాల్యూ. ఓకే, రైట్. సో ఈ విధంగా మనము లాగరిథమ్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ని ఇలా మనం ఫార్ములాస్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి మీరు బేసిక్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ పర్ఫెక్ట్ ఇన్ లాగరిథమ్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.